న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాము. ఏమని ఇంకా లేదా ఆ నోట ఈ నోట మనం వింటూనే ఉంటాం. ఏమని బాలికల పైన అత్యాచారం అంటే జరుగుతూ ఉంది అని మనం వింటానే ఉంటాం కదా. ఎందుకు అలా జరుగుతూ ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకు ముందు అమ్మాయిలు వయసుకు వచ్చాక భయపడేవారు అనమాట. ఎంత వయసుకు వచ్చిన తర్వాత ఒక అయ్య చేతిలో తొందరగా పెట్టేవాళ్ళని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే భయం వేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఏమవుతోంది, అత్యాచారాలకు గురైపోతున్నారు కదా చిన్నపిల్లలు. ఇలా ఎందుకు అవుతున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే చూడండి, మీరే పబ్లిక్లో చూసి ఉంటారు. లవర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ పార్కులకు వెళ్ళడం అంటే వాళ్ళైనా కొంచెం ఆలోచిస్తున్నారు. అంటే భయపడుతున్నారు తల్లిదండ్రులకో లేదా టీచర్స్కో లేదా పబ్లిక్ ఇలా చూసి భయపడుతున్నారు. పర్వాలేదు వాళ్ళు. ఇంకా మోసమైన వాళ్ళు ఎవరు అంటే పెళ్ళి అయిన వాళ్ళు. అంటే కొంతమంది, అందరూ అని కాదు, మీరు పబ్లిక్లో చూసే ఉంటారు. వాళ్ళు చూసి చెప్పాలన్నమాట. అంటే మనమే ఎదుర్కోవాలి. దీనికంటూ ఒక పోలీసు అది ఇది వేరే వాళ్ళు వచ్చి ఏదో చేస్తారని కాదు. మనమే పబ్లిక్లో మనం చూసినప్పుడు మనమే వాళ్ళకి తప్పు అని చెప్పాలన్నమాట. అలా మనకి ఎందుకులేని సైలెంట్గా ఉంటే దీనికి కారణం అవుతాం. వాళ్ళే కాదు, చూసినటువంటి వాళ్ళు కూడా కారకులు అవుతారు. ఎలా అంటే ఇప్పుడు బలహీనమైన జంతువులు అంటే మేక, దాన్ని కూడా బలిస్తాము, పులిని కాదు కదా. అలా చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరిగిపోతూ ఉంటుంది. అందుకు ఏమంటే ఇప్పుడు ఈ పెళ్ళైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పార్కు పోతారు, లేదా ఒక సినిమాకి పోతారు, ఇంకొక చోట ఒక పానీపూరి తింటారు, ఎక్కడ ఒక హోటల్, ఈవెన్ గుడికి కూడా పోతారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, రాసుకొని పూసుకొని తిరుక్కుంటూ ఉంటారు. అంటే అన్యోన్యత ఎలా ఉండాలా, మీ మనసులో ఉంటే చాలన్నమాట. అందరికీ పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఇంత అన్యోన్యంగా ఉన్నామని వాళ్ళకి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. మీ 4 గోడల మధ్య ఉండాలా, మీ మనసులో ఉండాలి ఏదైనా కానీ. అంతేగాని పబ్లిసిటీ చేస్తే ఏమవుతుంది, మీరు రాసుకొని పూసుకొని తినడం ఎవ్వరు చూడరా. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఇంకా పెద్దవారు అనుకోండి, వాళ్ళు రామ గోవింద అనే వయసులో కూడా మీరు అలా రాసుకొని పూసుకొని తిరుగుతుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అలా దేవుని కూడా స్మరించుకోలేకపోతుంటారు అన్నమాట. పెద్ద ఋషులు ఏం కాదు కదా కోరికలు అంచుకోవడానికి. వాళ్ళు కూడా ఏమవుతుంది, ఇలా తప్పుదారిన పడుతుంది. ఇంకా వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలా, బలహీనమైన జంతువులు అంటే ఇదే కదా మేకపిల్ల, మరి చిన్న పిల్లల పైన ఇచ్చేసేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారనుకోండి, ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు వెళ్తుంటే మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, రాసుకొని పూసుకొని తినడం అన్యోన్యంగా ఉంటారు కదా. దానివల్ల ఆ ఎగ్జామ్ రాసేవాడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనమాట. ఎగ్జామ్ రాయడు, ఎవరైనా ఉన్ని, అమ్మాయినా ఉన్నా అబ్బాయి అయినా, మనం ఒక గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకుంటే బాగును, ఇంకా బాయ్ ఫ్రెండ్ తెచ్చుకుంటే బాగును అని వాళ్ళు అలా ఆలోచిస్తారు. కానీ ఎగ్జామ్ పైన కాన్సన్ట్రేషన్ పోతుంది కదా. ఇలా ఎప్పుడు కూడా మీరు ఇలా చేయొద్దండి. ఇలా చేస్తే మీరు ఏమవుతారు చెప్పండి, ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినట్లే కదా. చెప్పండి, ఇప్పుడు మీకు మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి, చెప్తాను. ఇప్పుడు వాళ్ళకైతే తెలీదు, పెద్దవాళ్ళని అడగండి. కాకి శృంగారం అంటారు, అంటే కుక్కల శృంగారం లాగా ఉండకూడదు అంటారు. కాకి శృంగారం అంటే కాకి చెట్ల పొదల లోపలికి తీసుకుని వెళ్ళిపోతుందంట మగ కాకిని శృంగారం చేయడానికి. ఎక్కడా కానీ ఉండదన్నమాట. అంత చిన్న కాకికి అంత ఉంది చూడండి మేనస్. ఇంకా కుక్కలకాయ అయితే చూడండి రోడ్లో విచ్చలవిడిగా ఉంటుంది కదా. అలా పశువుల్లాగా మనము ఉండకూడదు అనమాట. అంటే అది తప్పు, మంచి పనే. కాకపోతే పబ్లిక్లో ఉన్నాము కదా, మనం అడవిలో ఉన్నామా, లేదు కదా, పబ్లిక్లో ఉన్నాము కదా. అలా మిస్బిహేవ్ అనేది చేయొద్దండి ప్లీజ్.